ఉన్నది. గ్రామ సర్పంచ్ లేకపోవడం నిధులు రాలేదు. ఈసారి నిధులు తీసుకుని వచ్చేసి ఊరు అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. ఇది గ్రామ పెద్దల నుంచి ఎవరైనా మాటకి కోరుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా రావచ్చు. వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. గ్రామానికి అభివృద్ధి కోసం కట్టుబడి అయితే ఫస్ట్ దఫానే సారు పెట్టిన బిల్లులన్నీ క్లియర్ చేయాల్సిందిగా సర్పంచ్ గారికి మనం చేస్తున్నాం. అలాగే సార్కు ఉన్న తెలివితేటలకు సార్కున్న అపారమైన నాలెడ్జ్కి ఆయన ఎక్కడో ఉండాల్సిన వాడు. కాకపోతే ఆ కుటుంబం మా ఊరికి అవసరం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈ యొక్క టీం మీ వెనకాల ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసి ఈ యొక్క గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఊర్లో అందరూ ఎవరిని కలిసినా ప్రతి ఒక్కరికి కోతుల సమస్య అనేది మెయిన్గా ఉన్నది. అయితే నిన్న మనం ఒకడు చదివిన ఆ కోతుల సమస్యకు పరిష్కారం ఈ గొరిలా డ్రెస్ ఒకటి చేసిరు కదా, ఆ గ్రామ పంచాయతీ సిబ్బందికి తీస్తే ఆ కోతులు పోతాయి అనేది నేను చూసిన. దాన్ని ఫస్ట్ జరగాల్సింది అది. ఇంకోటి మన ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం ఒకటి పెండింగ్లో ఉంది. దానికి ఎవరు కట్టబడుతున్నారు అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈసారైనా గుడి పునర్నిర్మాణానికి సంబంధించిన కమిటీని వేగవంతం చేసి ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణం అనేది ఒకటి కావాలని నేను గ్రామ పంచాయతీ విన్నపం చేస్తున్నాను. అలాగే అన్ని ఊళ్ళల్లో అంగన్వాడీ ఉంది, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే మన ఊర్లో గత 5 సంవత్సరాల ముందు అశోక్ పీరియడ్లో శంకుస్థాపన చేసిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అయిపోయింది. నిధులు వచ్చి వెనకపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ముందుకు వచ్చి సమావేశానికి ఇచ్చేటటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఊట్కూరులో మా చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూనే ఉన్నాం. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఈ రోజు వరకు కూడా అట్లనే ఉంది. ఏదో ప్రయత్నం చేసి ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చేసేసి నీళ్లు పెట్టించినాం. 6 నెలల పాటు అన్ని వదిలేసుకొని కూడా అలా కూర్చొని నీళ్లు పోసిన సంగతి కూడా మీకు తెలిసిందే. సో ఆ వాటర్ ప్లాంట్ కూడా తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అదేవిధంగా నీళ్లు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయాల్సిందిగా సర్పంచ్ గారికి కూడా మనం చేసుకుంటున్నాను. ఇలా చూసుకుంటూ పోతే మనం ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా అయితే బతికినామో ఈరోజు కూడా అలానే ఉన్నాం. మనిషి మారిండు కానీ ఊరు మారలేదు. కాబట్టి ఈ ఊరు యొక్క పరిస్థితిని అందరూ అర్థం చేసుకొని వార్డు మెంబర్లు కలిసికట్టుకు వచ్చేసేసి ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఊరు కోసం ఒక తాటి మీదకి వచ్చి మనం ఉంటాము పోతాం, కానీ మనం చేసిన అభివృద్ధి మాత్రం చచ్చేదాకా బతుకుంటుంది. మనిషి చచ్చిన అభివృద్ధి మాత్రం రావాలి. సో దాన్ని గుర్తులో పెట్టుకొని సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మేము లేవనెత్తాలని అనుకోవట్లేదు. కాకపోతే సర్పంచ్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఎవరినైనా సరే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద ఎలా అయితే అవుతుందో, ఎవరి వల్ల అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకొని రావాల్సిందిగా సర్పంచ్ గారికి ప్లస్ వార్డు మెంబర్లది ఉప సర్పంచ్ది అందరిది బాధ్యత ఉంటుంది. అలాగే ఈ కోతుల సమస్య మీద కూడా సర్పంచ్ గారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కొంతమంది కాళ్ళు ఇరగొట్టుకున్నారు, నడువులు ఇరగొట్టుకున్నారు. వెళ్ళేటప్పుడు ఏమైనా దారిలో తీసుకెళ్లాలన్న ఇబ్బందులే. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది కోతి వల్ల, అది ఏ రకంగానైనా కావచ్చు. సో దాన్ని మనం ప్రత్యేకించి మొదటి పనిగా అదే చేయాలని చెప్పి నేను సర్పంచ్ గారికి మనవి చేస్తున్నాను. అలాగే ఈ బొడ్రాయి విషయం కూడా ఏ ఊర్లో చూసినా బొడ్రాయి కంప్లీట్ అయిపోయింది. దాన్ని మన ఊర్లో ఎందుకు చేయనీయాలని మీకు కారణాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో సరే, ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏమో, ప్రజలు మీరు మార్పు తెచ్చుకొని ఎవ్వరు ఏం చేయలేరు. మనం మారాలి. మనం మారి అక్కడున్న ఏ సమస్య అయితే ఉందో, బొడ్రాయి కావాలని అందరికీ ఉంది, బయటికి రండి, బయటకు వచ్చి చెప్పండి మాకు కావాలి, ఇది చేద్దామని చెప్పండి. కులానికి ఒక పెద్ద మనిషి రండి, చేయండి. ఇంకెన్నడూ చేస్తారు? మీ పిల్లలు చూడలే, మేము చూడలే, మా పిల్లలు కూడా చూడరా? ఇంకెన్నడైతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ? మీరు ఆలోచించండి. ఇలా మాట్లాడుతున్నా నేను ఒక్కరిని కాదు, మీ అందరి నోట్లలో ఉన్నాయి ఇవి. మీరు లోపల మాట్లాడుతున్నారు, నేను వచ్చి గ్రామ పంచాయతీలో మాట్లాడుతున్నా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అనుకోరి. ఎందుకు కాకూడదా? మనం చూడకూడదా? గుడి చూడకూడదా? బొడ్రాయి చూడకూడదా? ఇంకెన్నడూ చూస్తారు? దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోరి, బయటికి రండి, ఎవరికి వాళ్ళు అనుకోని చేయండి. దీనికి అందరి సహకారం ఉంటుంది, యూత్ సపోర్ట్ కూడా ఉంటుంది. దయచేసి ఇవన్నీ చేయవలసిందిగా నేను కొత్తగా ఏర్పాటైన
నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను.